ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి అయితే మహిళా మనులు అయితే చేరుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పైన దాడులు జరుగుతున్నాయి, తమ ఇళ్లను ఇటు దౌర్జన్యంగా గుంజుకుంటున్నారు, అలాగే తమ పైన ఇటు గంజాయి బ్యాచ్ లాంటి వాళ్ళు మా పైన దాడులు చేస్తున్నారు అంటూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యంగా ఇక మహిళలు చూసుకోవచ్చు, ఈ మహిళలు ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన వారు చేరుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక జరుగుతున్న దాడులకు సంబంధించి ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ అధికారులకి అయితే కలిసి అయితే పూర్తిగా వివరాలు అయితే అందించారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఢిల్లీకి రావడానికి గల కారణాలు ఏంటి, మరి ఎన్హెచ్ఆర్సీకి మీరు ఏ విధంగా మీ నివేదికలు అందించారు? రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండోది మా పత్తిపాడు నియోజకవర్గంలో మేమున్న ఏరియాలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి ఈ ఎన్హెచ్ఆర్కి చెప్పాలనే ఉద్దేశంతో మేము వచ్చామండి. మాకు జరుగుతున్న అన్యాయం చాలా జరుగుతుంది, ఒకటి కాదు రెండు కాదు. గంజాయి బ్యాచ్ అయితే చిన్నపిల్లల్ని మోసం చేయటము, భూ కబ్జాలు చేయటం, ఎంఆర్ఓ సంతకం వాళ్లే ఫోర్జరీ చేయటం, రికార్డులు మార్చడము, ఇంకా చాలా ఎన్నో అరాచకాలు చేస్తూ ఉన్నారు. రేపు ఇవన్నీ ఇంకా తగ్గే పరిస్థితి లేదు, ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కసారి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గారికి చెప్పుకుందాం, ఇంకా మోదీ గారికి, ముర్ము గారికి, ఎస్సీ కమిషన్ గారికి, వీళ్ళకి కూడా రేపు అన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ దౌర్జన్యాలు ఆపటానికే మేము సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చామండి. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది? ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి ఎన్హెచ్ఆర్సీకి అధికారులు కలిశారు, ఇటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? పోలీస్ అధికారులతో ఏమైనా మాట్లాడుతున్నారా? పోలీస్ వ్యవస్థ మాట్లాడుతాను. పోలీస్ వ్యవస్థ మాత్రం అసలు ఎలాంటి రెస్పాండ్ లేదండి. కంప్లైంట్ ఇస్తే పక్కన పడేయటమే తప్ప ఎలాంటి రెస్పాండ్ లేదు, తీసి పక్కన పడేస్తారు. అన్యాయం జరుగుతుందన్న పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారండి. మా ఏరియాలో గంజాయి తాగుతున్నారు, చిన్నపిల్లలు పాడైపోతున్నారు. మేము ఎన్నోసార్లు చెప్పినా కూడా మమ్మల్ని మా మాటలు వినకుండా ఆ వైసీపీ వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళ మాటలే వినడం తప్ప మిగతా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి మా రాష్ట్రంలో లేదు. ఒకప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి అంటే మందు ఏరులై పారేది అనేవాళ్ళు వాడుకగా పెద్దలు. ఇప్పుడు అలా కాదు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్కి మందు ఏరులై పారడం కాదు, రక్తం ఏరులై పారే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి మా రాష్ట్రాన్ని కాపాడాలని, నేషనల్ వాళ్ళందరికీ చెప్పుకోవాలనే ఉద్దేశంతో మేము అక్కడ గుంటూరు నుంచి ఇక్కడికి మా రాష్ట్రం మంచి కోరి మేము ఇక్కడికి వచ్చామండి. మీరు చెప్పండి అమ్మా, ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి? ఇప్పుడు మీరు ఢిల్లీకి రావడానికి గల కారణాలు ఏంటి? ముందుగా మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు ఎన్ కృష్ణరేఖ. నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరంలో నేను రాష్ట్ర ఉమెన్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అయితే ఏమాత్రం బాగోలేదు. మరి చిన్నపిల్లలు, పసిపిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. ఈరోజైతే చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది. చాలామంది పిల్లల్ని అరెస్ట్ చేసి గంజాయి విషయంలో ఈరోజు రిమైండ్ చేస్తూ కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు. మరి అలాంటి తయారు చేస్తున్న ముఠాలు కొన్ని ఉన్నాయి. అవి అధికార పదవులను అడ్డం పెట్టుకొని ఎన్నో దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజైతే ఇక్కడ మహిళలు చాలామంది వచ్చి ఉన్నారు. మరి వాళ్ళైతే వాళ్ళ ఇళ్లలో ఉంటుండగా మరి అధికారులు ఒక రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తి, మరి పలానా జయమ్మ అనే వ్యక్తిని ఇంట్లో నుంచి, వాళ్ళ తమ్ముడు బ్లైండ్ అండి, కళ్ళు కనపడవు, వాళ్ళ తల్లి ముసలమ్మ, మరి ఆమెను కూడా ఈడ్చి బయటకు లాగి ఇల్లు ఆక్రమించుకోవడం జరిగింది. మరి అలానే మరి ఉమా గారు, మరి లక్ష్మి గారు, ఇలాగ స్వర్ణ భారత నగర్లో ఎన్నో దాడుల్ని జరుగుతుండా కూడా అత్యాచారాలు జరుగుతూ ఉంటే వీళ్ళు ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. మరి జరిగినా కూడా అక్కడ అధికార పరంగా ఎమ్మెల్యేలు, ఎంపీలను అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసే పని చేస్తూనే ఉన్నారు. మరి ప్రభుత్వ వారు వీళ్ళకి ఇచ్చిన భూముల్ని మరి ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్లే సంతకాలు ఫోర్జరీ చేస్తూ మరి వీళ్ళకి పట్టాలు, సొంత పట్టాలు వీళ్ళని మార్చి వేరే వాళ్ళకి అమ్మటాలు, కనీసం ఒక లైన్ తీసేసి ఆ లైన్ మొత్తం కూడా ఫ్లాట్లకు లైన్ ఇచ్చిన లైన్లు కూడా తీసేసి అవి అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు కలెక్ట్ చేసుకోవటం జరిగింది. అలానే ఈరోజు ఎందుకంటే ఈరోజు అధికారులకి ఎవరికి ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఇస్తూ వాళ్ళు మెయింటైన్ చేస్తూ గంజాయి వాళ్ళని, మరి ముఠా వాళ్ళని అందరినీ ఇచ్చేస్తూ కొంతమందిని రౌడీలు తయారు చేస్తూ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, మరి ఎవరైనా బయటపడి మాట్లాడేటప్పుడు వాళ్ళ మీద దౌర్జన్యంగా కత్తులతో, రాడ్డులతో, కర్రలతో దాడులు చేయడం జరుగుతూ ఉంది. మరి మా రాష్ట్ర పరిస్థితి మేము తెలుసుకొని మేమెవరికి కనీసం టీడీపీ పార్టీకి కానీ, జనసేనకు కానీ, వైసీపీకి కానీ మేమెవరికి అక్కడ చెప్పుకోకుండా మా వరకే మేము ఇక్కడికి వచ్చి నేషనల్ కమిషన్ దగ్గరికి మేము రావాలని కోరి వచ్చి మా సమస్యను వీళ్ళకి చెప్పుకున్నాము. మరి సార్ గారు వాళ్ళు మాకు స్పందించారు. వెంటనే ఈ ఎలక్షన్ మూమెంట్లోనే మీకు
సరైన పరిష్కారం చేస్తామని వాళ్ళు మాకు తెలియజేయటం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎంఆర్ఓ గారు గతంలో వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మేము పెట్టగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అరెస్ట్ చేయమని వచ్చినప్పుడు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు అరెస్ట్ అవ్వకుండా తప్పించుకోవటం జరిగింది. ఇంకొకటి కూడా ఏంటంటే హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చింది వాళ్ళని అరెస్ట్ చేయమని, అది కూడా వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. మీరు చెప్పండి అమ్మా, మీ ఇంట్లోనే మీ ఇంట్లో వారిపైన దాడులు జరిగాయని మీరు చెప్తున్నారు. ఏ విధంగా జరిగింది? అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పోలీసులకు ఎటువంటి సమాచారం ఇచ్చారు? పోలీసులకు మేము సమాచారం ఇస్తే కూడా పోలీసులు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు. 3వ రోజుకెళ్ళి మళ్ళీ మామూలుగానే వాళ్ళ మాట వింటున్నారు. ఆ పిల్లలు కన్ను లేని పిల్లల్ని కొడుతున్నారు, ఆడవాళ్ళ మీద ఎగబడి కొడుతున్నారు. మా అమ్మ ఉంటే ముసలమ్మ, మా అమ్మను కొట్టారు. మా ఇల్లు కబ్జా చేశాడు వెంకరెడ్డి అన్న అతను. 20 మంది కుర్రాలు పంపించాడు గంజాయి దాపించి ఇంటి మీదకి. నేను ఒక్కదాని ఇంట్లో పండుకుంటే కూడా రావే అది ఇదని బూతులు తిట్టాడు నాన్న బీపచ్చంగా. ఈ రోజు కూడా ఇంట్లో ఉందామంటే భయం వేస్తుంది. ఇల్లు కబ్జా చేసుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని కొట్టి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టారు. వెంకరెడ్డి అతని పేరు. మరి ఇక్కడ మీరు ఢిల్లీకి వచ్చి ఇక్కడ అధికారులు కలిశారు కదా, మీకు ఎటువంటి స్పందన వచ్చింది? మీకు రాష్ట్ర న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మేము అక్కడ మాకు ఏపీలో న్యాయం జరగలేదు సార్, గుంటూరులో న్యాయం జరగలేదు. మేము ఇంత దూరం న్యాయం జరుగుతుందనే వచ్చాము. సార్ కూడా న్యాయం జరుగుతుందని చెప్తున్నాడు. మేము న్యాయం జరుగుతుందనే ఆశిస్తూ సార్కి చెప్పుకున్నాము. ఇంత దూరం వచ్చాము ఆడవాళ్ళమే. ఇది ఇక గుంటూరు జిల్లా సంబంధించి ప్రతిపాడు నియోజకవర్గంలో తమ సమస్యలకై ఇక్కడ పోరాటాలు చేస్తూ ఢిల్లీకి అయితే చేరుకున్నారు. ఇక 4 మహిళలకు సంబంధించి వీరంతా కూడా తమ ప్రాంతంలో తమ ఇళ్ల పైన తమకు దాడులు అయితే జరుగుతున్నాయని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అయితే ఫిర్యాదులు అయితే చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఒక ప్రభుత్వానికి, ఒక వైసీపీ పార్టీకి మాత్రమే అందుచెందల్లో పనిచేస్తున్నారు. మా మీద దాడులకి ఇటువంటి మేము భరించలేకపోతున్నాం, సో అందుకనే మేము ఢిల్లీకి చేరుకున్నామంటూ కూడా ఈ మహిళల నుంచి వస్తున్న సమాచారం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.